హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్నాస్ క్లాసెస్. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్గా సొరకాయ తోటి ఒక మంచి కర్రీ రెసిపీ చూడబోతున్నాము. సొరకాయ మంచి వాటరీ వెజిటబుల్ కదా, దీనికి అడిషనల్గా కొంచెం ప్రోటీన్ యాడ్ చేసి ఒక సింపుల్ అండ్ ఈజీ జస్ట్ 10 minutesలో అయిపోయే రెసిపీ ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నాను. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద రెసిపీ, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రెసిపీలోకి వెళ్ళిపోదామా? సొరకాయ తోటి వెరైటీ కర్రీ చేసుకోబోతున్నాం కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఒక 250 grams సొరకాయ ఇలా మనం సన్నగా ముక్కలు తరిగి ఉంచుకోవాలి. అలాగే కొంచెం నానబెట్టిన శనగపప్పు, పచ్చి కొబ్బరి, 2 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు రెసిపీ చూసేద్దామా? కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ హీట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్. ఈ కర్రీ కమ్మగా రావాలంటే ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు పోపు వేగింది, ఇందులో కొంచెం ఇంగు వేసుకోవాలి. కరివేపాకు, ఒక చిటికెడు పసుపు, ఇప్పుడు మనం ముందుగా తరిగి ఉంచుకున్న ఈ సొరకాయ ముక్కలన్నీ ఇక్కడ వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత నానబెట్టి ఉంచుకున్నాం కదా శనగపప్పు, ఈ శనగపప్పుని ఇలా నీళ్ళతోటే వేసేసుకుందాం. శనగపప్పు కొంచెం ఉడికేంత వరకు ఆగాలి. ముందుగా ఉప్పు వేస్తే పప్పు ఉడకదు కాబట్టి శనగపప్పు ఉడికేంత వరకు మనం మూత పెట్టి కూరని ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాల్సి ఉంటుంది. మధ్యలో ఒకసారి పప్పు ఉడికిందా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 60% ఉడికింది. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు వేసేసుకోవచ్చు. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం. అయిపోయి ఉంటుంది, ఇంకా చూద్దాము. ఇప్పుడు మనం వేసుకున్న నీళ్ళు ఇంకిపోయినాయి, పప్పు కూడా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో మనము ఉప్పు వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు అయితే సరిపోతుంది, వాటరీ వెజిటబుల్స్కి ఎక్కువ ఉప్పు పట్టదు. ఉప్పు వేసాక ఇంకొంచెం నీళ్లు ఉడతాయి కాబట్టి ఇక మనం మూత పెట్టక్కర్లేదు, మూత తీసి ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నీళ్ళన్నీ మనకి పోయాయి. ఈ స్టేజ్లో కొబ్బరి, పచ్చిమిర్చి కలిపి ఇలా నేను పేస్ట్ చేసి ఉంచుకున్నాను, ఇది మనం ఇక్కడ యాడ్ చేసేసేయాలి. ఇది వేయగానే ఇందులో ఉన్న కొంచెం నీళ్ళు కూడా మనకి డ్రై అయిపోతాయి. సొరకాయ లాంటి వాటరీ వెజిటబుల్స్కి మనం ఇక్కడ అడిషనల్గా శనగపప్పు, కొబ్బరి అనే ప్రోటీన్ కూడా యాడ్ చేసాము. సో ఇది చాలా ఐడియల్ డిష్. బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు దేంతో అయినా మనం దీన్ని సైడ్ డిష్గా తీసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ 5 minutesలో ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ. చూసారుగా ఎంత సింపుల్గా మనం తయారు చేసుకున్నామో. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇంట్లో మనకి ఉంటాయి. రోటీస్, రైస్ దేంతో అయినా సరే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ సొరకాయ శనగపప్పు కర్రీ తయారు చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.